ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం పూర్తయింది. నామినేషన్ల పర్వం ముగిసింది. వీటి పరిశీలన ఈ నెల 26న జరగనుండగా 29వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇచ్చారు. మరోవైపు సార్వత్రిక సమరంలో కీలక అంశం పూర్తి కావడంతో ఇప్పుడు పార్టీలు అభ్యర్థులంతా ప్రచారంపైనే దృష్టి సారించనున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్లు సమర్పించేందుకు గడువు పూర్తయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేసింది ఈసీ. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లు సమర్పించేందుకు అవకాశమిచ్చింది. ఈ నెల 26న వచ్చిన నామినేషన్లను పరిశీలించనున్నారు అధికారులు. అనంతరం ఈ నెల 29 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువిచ్చారు. నాలుగో విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు గడువు ఓవైపు సమీపిస్తోంది. మే 13న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తేస్తున్నారు. ఇలాంటి వేళ నామినేషన్ల పర్వానికి ఈ నెల 18న నోటిఫికేషన్ వచ్చింది. దీంతో తొలి రోజు నుంచే అగ్రనేతలు మొదలు చాలా మంది అభ్యర్థులు భారీగా తమ నామినేషన్లు సమర్పించేందుకు క్యూ కట్టారు. దీంతో నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున సందడి నెలకొంది. పార్లమెంట్ స్థానాల కోసం 731 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే 175 సెగ్మెంట్లలో 4210 మంది నామినేషన్లు సమర్పించారు. నామినేషన్లకు చివరి రోజైన 25న అసెంబ్లీకి సుమారు 1300, పార్లమెంటుకు 230కి పైగా నామినేషన్లొచ్చినట్లు అంచనా వేస్తున్నారు. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో ఇక అభ్యర్థులు, పార్టీలు పూర్తిగా ప్రచారంపైనే తమ దృష్టి నిలపనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.